ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కృష్ణా జలాల వివాదమే కీలక అడ్డంకిగా ఉందని తేల్చి చెప్పారు. సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచిస్తూ డీపీఆర్ను తెలంగాణకు తిరిగి పంపినట్టుగా కేంద్రం తెలిపింది. న్యాయ వివాదాలను సాకుగా చూపుతూ తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మెలికపెట్టింది. డిపిఆర్ను పరిశీలించలేమని ఇప్పటికే తిప్పి పంపినట్లు స్పష్టం చేసింది. రాజ్యసభ వేదికగా కేంద్రం ఇదే విషయాన్ని మరోసారి తేల్చి చెప్పింది. పిఆర్ఎల్ఐఎస్కు జాతీయ ప్రాజెక్టు హోదానిచ్చే ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందా, డిపిఆర్ పరిశీలన తదితర అంశాలపై స్టేటస్ ఏమిటి, నేషనల్ ప్రాజెక్టు హోదాకు ఉండాల్సిన నిబంధనల వివరాలు వెల్లడించాలని కేంద్రాన్ని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కోరారు. ఆ ప్రశ్నలకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర వివాదాలపై ప్రస్తుతం ట్రిబ్యునల్లో పరిధిలో విచారణలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో టెక్నో ఎకానమిక్ అప్రైజల్ చేపట్టలేమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. డిపిఆర్ను సైతం సమగ్ర ప్రణాళిక కోసం తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు మరోసారి స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే అంశం కేంద్రం పరిశీలనలోనే లేదని తెలిపారు. ఇతర పథకాల కింద ఆర్థిక సాయం చేసే అంశంపై ఎలాంటి నిర్దిష్ట హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. సాధారణంగా ఏదైనా రాష్ట్ర బహుళార్థక ప్రయోజనాలతో కూడిన ఎక్కువ మొత్తం జనాభాకు లబ్ధి చేకూర్చే సాగునీటి ప్రాజెక్టును చేపట్టినప్పుడు వాటికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటిస్తుంది. ఫలితంగా ఆ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం, కెన్బెత్వా, అప్పర్ భద్ర ప్రాజెక్టులను జాతీయ హోదా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు కూడా జాతీయ హోదాను కట్టబెట్టిన అప్పటికి ముంపు పునరావాస చర్యలపై సుప్రీంకోర్టులో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలోనూ ముంపు సమస్యను పరిష్కరించలేదు. బీజేపీ ప్రభుత్వం సొంతగా కెన్బెత్వా రివర్ లింక్ ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ప్రకటించింది. కానీ ప్రాజెక్టుకు ఇప్పటికీ అనుమతులు పొందలేదు. జాతీయ హోదా పొందిన మరో ప్రాజెక్టు అప్పర్ భద్రకు ట్రిబ్యునల్ 1 నీటిని కేటాయించలేదు. ట్రిబ్యునల్ 2 నీటిని కేటాయించిన ఆ అవార్డు ఇంకా అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఒక ప్రాజెక్టుని చేపట్టాలంటే ఆ నది ప్రవహించే రాష్ట్రాల అంగీకారం తీసుకోవడం తప్పనిసరి. అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఆ నిబంధనను తుంగలోకి తొక్కింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆది నుంచి తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోంది. నిధుల కేటాయింపు, జాతీయ సంస్థల మంజూరు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించడంలోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తుంది. బీజేపీ పాలిత కూటమి రాష్ట్రానికి పట్టం కడుతోంది. నిజానికి జాతీయ హోదా పొందడానికి అవసరమైన ఆ ప్రమాణాలన్నింటినీ కాళేశ్వరం ప్రాజెక్టు సరితూగుతుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. అయినప్పటికీ కేంద్రం ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చే అర్హతలు, అవకాశం ఉన్నా ఆ పని చేయడం లేదు. అనేక మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రాజెక్టును చేపట్టింది మొదలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. కెన్బెత్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించిన సందర్భంలో కాళేశ్వరం, పిఆర్ఎల్ఎస్ ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అప్పటి బీఆర్ఎస్ సర్కారు డిమాండ్ చేసింది. ఆ సందర్భంలో ఇకపై ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విధానం ఉండవద్దు, ఏ ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇచ్చేది లేదంటూ కేంద్రమే పార్లమెంటు వేదికగా చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించింది. ఇది కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ నీతి.